హలో అండి. వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అటవీ సంరక్షణ చట్టానికి సవరణ తీసుకురావాలి అన్నట్టుగా ఒక బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అటవీ పరిరక్షణ చట్టం సవరణ బిల్లు అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, అసలు అడవులకు సంబంధించి మనం గ్రీన్ కవర్ అనేసి ఎలా లెక్కిస్తాము, మన భారతదేశంలో అడవుల పరిస్థితి ఏంటి, ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాము 2021 నివేదిక గురించి మనకి తెలియాలి. ముందుగా ఈ అటవీ పరిరక్షణ చట్ట సవరణ బిల్లు ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అంటాము. దీనిని ఇంతకు ముందు ఉన్నటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్లేస్లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ని లీగల్ ప్రొటెక్షన్ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే మన ఇండియన్ బార్డర్కి 100 కిలోమీటర్ల లోపల ఏవైనా నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ చేపట్టినా, చిన్న రోడ్ సైడ్ అమ్యూనిటీస్ని ఏర్పాటు చేయడానికి, అలాగే పబ్లిక్ రోడ్స్కి సంబంధించి ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్కి ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చింది. అలాగే మనం చూస్తే కొన్ని ఇదిగో ఈ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ అలో చేస్తాము, ఈ యాక్టివిటీస్ ఇక్కడ అలో చేయము అన్నట్టుగా చెప్పారు. అలా మనం చూస్తే ఇప్పుడు చెక్ పోస్టులు, ఫెన్సింగ్లు, బ్రిడ్జ్లు ఇలాంటివి కట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఏమని, అసలు ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు అంటే, ఒకటి, ఈ చట్ట పరిధి నుంచి 2 రకాల ల్యాండ్స్ని ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. మనం చూస్తే ఏవైతే 1980 అక్టోబర్ 25కి ముందు ఫారెస్ట్ అనేసి రికార్డ్ అయ్యాయో, అంటే ఫారెస్ట్ ల్యాండ్ అనేసి రికార్డ్ చేశారో అవి, అలాగే 1996కి ముందు ఫారెస్ట్ యూజ్ ఉన్నవి నాన్ ఫారెస్ట్ యూజ్కి ల్యాండ్ కన్వర్షన్ చేసి ఉంటారు కదా, ఆ ల్యాండ్స్, ఈ రెండింటిని కూడా ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. అంతేకాకుండా బార్డర్ ఏరియాస్ దగ్గర 100 కిలోమీటర్స్ అన్నాము. అంటే నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వటం వల్ల అక్కడున్న ఫారెస్ట్ కవర్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కానివ్వండి, ఎస్పెషల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి వాటి మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే మనకి జంతు ప్రదర్శనశాలలు అంటాం, జూ కానివ్వండి, అలాగే ఎకో టూరిజం ఫెసిలిటీస్ కానివ్వండి, అంతేకాకుండా రికగ్నైజెన్స్ సర్వేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ మీద, వైల్డ్ లైఫ్ మీద వాటి యొక్క ఎఫెక్ట్ని చూపిస్తాయి. అయితే 2010వ సంవత్సరం నుంచి 2020 వరకు మనం చూస్తే మొత్తం ఈ నెట్ ఫారెస్ట్ గెయిన్ వచ్చి ఉంటుంది కదా, దాంట్లో మన భారతదేశం ప్రపంచంలో 3వ ర్యాంక్లో ఉంది. దీన్ని ఇచ్చినటువంటిది, ఈ డేటాని ఇచ్చింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లేదా UNFCCC అంటాము, ఇది ఇచ్చింది. అయితే ఇందులో ఏం చెప్పింది, ఇండియా యొక్క ఫారెస్ట్ కవర్ అనేది 1980స్లో 19.53గా ఉంటే అది 2021 వచ్చేసరికి 21.71% పెరిగింది. అలాగే మొత్తం గ్రీన్ కవర్, అందులో ట్రీ కవర్తో కూడా ఇంక్లూడ్ చేసి మొత్తం గ్రీన్ కవర్ అనేది ఇప్పుడు 24.62% ఉంది అన్నట్టుగా చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు పచ్చదనం లేదా గ్రీన్ కవర్ని ఎలా లెక్కిస్తారు అంటే, మన ఇండియాలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తుంది. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే బయెన్నియల్ అంటాము, 2 సంవత్సరాలకు ఒకసారి ISFR రిపోర్ట్ని ఇస్తుంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాము. అందులో ఫారెస్ట్ కవర్ ఎంత, ట్రీ కవర్ ఎంత, ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. అయితే దీని కింద ఫారెస్ట్ని ఎలా క్లాసిఫై చేస్తారు అంటే, 1 వెరీ డెన్స్ ఫారెస్ట్ అనేసి, 2 డెన్స్ ఫారెస్ట్ అనేసి, 3 వచ్చేసరికి ఓపెన్ ఫారెస్ట్ అని, 4 ట్రీ కవర్ అనేసి చెప్తూ ఉంటాం. వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే ఏంటి, క్యానోపీ డెన్సిటీ అనేది మోర్ దాన్ 70% ఉంటే వాటిని వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాము. అదే 40% లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే వాటిని డెన్స్ ఫారెస్ట్ అంటాము. క్యానోపీ 10 నుంచి 40% ఉంటే వాటిని ఓపెన్ ఫారెస్ట్ అంటాము. ట్రీ కవర్ అంటే ఏంటి, చెట్లు అక్కడక్కడ స్మాల్ ప్యాచెస్ లాగా ఐసోలేటెడ్గా, అంటే 1 హెక్టార్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఫారెస్ట్ అనేసి మనం లెక్కలోకి తీసుకోము, దాన్ని ట్రీ కవర్ అనేసి పిలుస్తాము. అయితే ఈ ISFR 2021 నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో టోటల్ ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ అనేది మన దేశం మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 24.62% ఉంది. టోటల్ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి మొత్తం మన జాగ్రఫికల్ ఏరియాలో, మన దేశం యొక్క జాగ్రఫికల్ ఏరియాలో 21.71% ఉంది. ట్రీ కవర్ వచ్చేసరికి 2.91%. ఈ రెండు కలిపి 24.62% పచ్చదనం అనేటటువంటిది ఉంది.
మనం చూస్తే 2019లో ఇచ్చిన ఐఎస్ఎఫ్ఆర్తో పోలిస్తే ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ అనేది 0.28% పెరిగింది. అయితే అడగచ్చు మనల్ని, ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయినటువంటి టాప్ 5 స్టేట్స్ ఏంటి అనేసి. అప్పుడు మన సమాధానం ఏంటి? మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తెలంగాణ, దాని తర్వాత ఒడిషా అన్నటువంటిది ఉంది, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత జార్ఖండ్. కనీసం టాప్ 3 అయినా కూడా గుర్తుండాలి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా. అయితే మన దేశంలో ఎక్కువగా ఉండేది ఓపెన్ ఫారెస్ట్స్ అన్నమాట. దాని తర్వాత డెన్స్ ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి, దాని తర్వాత వెరీ డెన్స్ ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సౌర విద్యుత్, సోలార్ ఎనర్జీ గురించి. సోలార్ ఎనర్జీ అన్నటువంటిది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్స్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ అనేసి పిలుస్తూ ఉంటాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2030వ సంవత్సరానికల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీని 500 గిగావాట్లకు పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 60% రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ పవర్ ఉండాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో సోలార్ ఎనర్జీకి సంబంధించి దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, సవాళ్ళు ఏంటి, దీనికి సంబంధించి కార్యక్రమాలు ఏమేమి తీసుకొచ్చారు, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన లక్ష్యాలు ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అసలు సోలార్ ఎనర్జీ అంటాం, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, ఒకటి, ఇది రెన్యూవబుల్, అవునా. రెండవది, ఇది క్లీన్ ఎనర్జీ, క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటామంటే ఏంటి, ఎలాంటి హార్మ్ఫుల్ ఎమిషన్స్ అనేవి కానీ పొల్యూషన్ అనేది కానీ ఇది కలుగచేయదు. 3, కాస్ట్ ఎఫెక్టివ్, అంటే దీని యొక్క సోలార్ ఎనర్జీ కాస్ట్ అనేది రీసెంట్ ఇయర్స్లో చాలా వరకు తగ్గుతూ వచ్చింది. దాంతో ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కాస్ట్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవటానికి ఎక్కువ మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 4వది, ఇది రిలయబుల్, అంటే రిలయబుల్, డ్యూరబుల్, చిన్న చిన్న వాటికి కూడా మనం దీన్ని మెయింటైన్ చేసుకోగలము. అలాగే వర్సటైల్, అంటే సోలార్ ఎనర్జీని వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కావచ్చు, హీటింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వీటన్నింటికి వాడుకోవచ్చు. అలాగే ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఏంటి, దీన్ని స్మాల్ స్కేల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లోకల్గానే దీని నుంచి ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా సెంట్రలైజ్డ్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండెన్స్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి సోలార్ ఎనర్జీకి ఉండే సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి, ఇనీషియల్ కాస్ట్ అనేది ఎక్కువ. రెండవది, ఫినాన్స్ అనేది సరిగ్గా దొరకదు. ఎస్పెషల్లీ స్మాల్ మరియు రూరల్ ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ అనేది చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. మూడవది, దీనికి రిలేటెడ్గా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రిడ్ కనెక్టివిటీ కానీ వీటిని అందుకోవటం అనేటటువంటిది చాలా తక్కువ. అలాగే ల్యాండ్ అవైలబిలిటీ అనేటటువంటిది మనకి మేజర్ కన్స్ట్రెయింట్గా ఉంది. అలాగే వీటిని మెయింటైన్ చేయాలి అన్న వీటి యొక్క ఆపరేషనల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇష్యూస్ ఉన్నా కూడా దీని యొక్క ప్రయోజనాల దృష్ట్యా మనము సోలార్ ఎనర్జీని పెంపొందించాలి అనుకుంటున్నాం. దానికి సంబంధించి గవర్నమెంట్ మరి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందండి? ఏమేమి తీసుకొచ్చింది? ఒకటి, సోలార్ పార్క్ స్కీమ్ అనేసి తీసుకొచ్చింది. అలాగే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనేసి తీసుకొచ్చింది. నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే సృష్టి అంటాము, అంటే ఏంటి, సస్టైనబుల్ రూఫ్ టాప్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోలార్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. సృష్టి అన్నటువంటి స్కీము, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అన్నటువంటిది, పిఎం కుసుమ్ అన్నటువంటిది. పిఎం కుసుమ్ అంటే ఏంటి, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ అంటాము. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్సే. మరి రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ జనరేషన్కి సంబంధించి ఇండియా ఏమేం టార్గెట్స్ పెట్టుకుంది చూడండి. 2022 కల్లా 175 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందా. అందులో 100 గిగావాట్లు సోలార్ పవర్ నుంచే. అది కాకుండా 2030 నాటికి 500 గిగావాట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని రీసెంట్గా COP26 సమ్మిట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ అనౌన్స్ చేశారు. అలాగే 2030 నాటికల్లా ఎలక్ట్రిసిటీలో 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచే రావాలి అన్నట్టుగా మనం ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏదైతే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అన్నామో దాని కింద ఇండియా ప్లెడ్జ్ చేసింది. అది కాకుండా ఇండియా గ్లోబల్గా మనం చూసుకుంటే సోలార్ అలాగే విండ్ పవర్ జనరేషన్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 4th లార్జెస్ట్ కంట్రీగా ఉంది. అలాగే మోస్ట్ అట్రాక్టివ్ రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్స్కి సంబంధించి వరల్డ్లో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వీధి విక్రేతలు లేదా వీధి వ్యాపారులు అని పిలుస్తాం, స్ట్రీట్ వెండర్స్ అనేసి. స్ట్రీట్ వెండర్ అంటే ఎవరండి?
ఎవరైతే ఒక పర్సన్ పబ్లిక్లో తన గూడ్స్ని అమ్మకానికి పెడతాడు, అయితే వాళ్ళకంటూ ఒక పర్మనెంట్ బిల్టప్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉండదు. అంటే ఒక షాప్ అనేటటువంటిది పర్మనెంట్గా వాళ్ళకు ఉండదు. ఎక్కడైనా కూడా వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో అక్కడ ఉంచి వాళ్ళ యొక్క గూడ్స్ని అమ్మకానికి పెడతారు. వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అనేసి పిలుస్తారు. ఈ స్ట్రీట్ వెండర్స్ స్టేషనరీగా ఉండొచ్చు, అంటే ఒకే ప్లేస్లో పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే మొబైల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళ యొక్క గూడ్స్ని క్యారీ చేస్తూ వాటిని అమ్ముకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి మొత్తం దాదాపు 50 లక్షల స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. అందులోనూ మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, రెండవ స్థానంలో మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఢిల్లీలో కేవలం 72,000 స్ట్రీట్ వెండర్స్ మాత్రమే ఉన్నారు, కానీ ఉత్తరప్రదేశ్లో 8.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిక్కిం రాష్ట్రంలో ఒక్క స్ట్రీట్ వెండర్ కూడా లేరు. అయితే వీధి వ్యాపారులకి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, ఒకటి ఆర్టికల్ 19(1)G. ఆర్టికల్ 19(1)G కింద ఒకరి ప్రొఫెషన్ని ఎవరైనా కూడా, ప్రొఫెషన్ కావచ్చు, ఆక్యుపేషన్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేసుకునేటటువంటి ఫండమెంటల్ రైట్ ఇండియన్ సిటిజన్కు ఉంది అని చెప్తుంది ఈ ఆర్టికల్ 19(1)G. దీన్నే రైట్ టు ట్రేడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే ఆర్టికల్ 14 అన్నటువంటిది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేసి చెప్తుంది. అలాగే సోషల్ జస్టిస్, మన ప్రియాంబుల్ కూడా ఏం చెప్తుంది? సోషల్ జస్టిస్ని సాధించేలాగా ఉండాలని చెప్తుంది. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేసి చెప్తుంది. అలాగే ప్రతి సిటిజన్కి కూడా జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అనేది ఉండాలి, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అనేది ఉండాలి అనేసి చెప్తుంది. అలాగే మనకి డిపిఎస్పీస్ అంటాము, అంటే ఆదేశిక సూత్రాలు అని పార్ట్ 4లో ఇది ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 38(1) ఏం చెప్తుంది? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనేసి చెప్తుంది. స్టేట్ అన్నటువంటిది పీపుల్ యొక్క వెల్ఫేర్ని ప్రమోట్ చేసేలాగా ఉండాలి అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 38(2) ఏం చెప్తుంది? ఇన్కమ్ స్టేటస్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ఆపర్చునిటీస్కి సంబంధించి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేయాలి అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 39(2) ఆర్టికల్ 39(2) ఏం చెప్తుంది? లైవ్లీహుడ్ అనేటటువంటిది, రైట్ టు లైవ్లీహుడ్ అన్నటువంటిది ఇది చెప్తుంది. అలాగే ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అంటాము. ఇవన్నీ కూడా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్గా మనం చెప్పచ్చు. అయితే వీధి వ్యాపారులు పెరుగుతూ ఉన్నారు. ఎందుకని? రూరల్ ఏరియాస్లో పావర్టీ వల్ల కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువగా స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. అది కాకుండా ఏంటి, మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ మైగ్రెంట్స్కి ఎడ్యుకేషనల్ స్కిల్స్ అనేవి ఉండవు చాలా వరకు. దాంతో ఫార్మల్ సెక్టార్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవటం కష్టమవుతుంది. కాబట్టి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఏదో ఒక వర్క్లో సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, వీళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అని చూస్తే, ఒకటి, వాళ్ళకి స్పేస్ అనేది సరిగ్గా ఉండదు రోడ్ మీద. మనకి నార్మల్గా ఏంటి, వెండర్స్కి కానీ హాకర్స్కి కానీ స్పేస్ అనేది అలొకేట్ చేయరు. సిటీస్లో మాస్టర్ ప్లాన్స్ అనేవి దానికి తగినట్టు ఉండవు. అలాగే మల్టిపుల్ అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీస్ కావచ్చు, లోకల్ పంచాయత్స్ కావచ్చు, వీళ్ళందరితోనూ వాళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వచ్చు, ఎక్స్టార్షన్కి గురవ్వచ్చు. అలాగే ఫ్రీక్వెంట్ ఎవిక్షన్ అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా వాళ్ళని అక్కడి నుంచి పంపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఎక్స్టార్షన్ రాకెట్ అనేటటువంటిది కూడా దీని ద్వారా ఎక్కువ జరగటానికి అవకాశం అనేది ఉంది. మనం చూస్తే రంగుదారీ ట్యాక్స్ అనేటటువంటిది, హఫ్తా అన్నటువంటివి, ఈ కేసెస్ అన్నీ కామన్గా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ. మరి వీళ్ళ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, ఒకటి పిఎం స్వనిధి అన్నటువంటి స్కీమ్. ఐడియా ఉందా అండి? పిఎం స్వనిధి అన్నటువంటి స్కీమ్ దేనికోసం? దాదాపు ఇప్పుడున్న 50 లక్షల స్ట్రీట్ వెండర్స్కి బెనిఫిట్ కలిగించాలి. అంటే పెరి అర్బన్, రూరల్ ఏరియాస్, అలాగే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఇలా వెండర్స్ ఉంటారో వాళ్ళలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేసేలాగా చేయాలి. వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ని ఇవ్వటం ద్వారా,
మనం చూస్తే సంవత్సరానికి 12,000 రూపాయల వరకు వీళ్ళ క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. అలాగే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంది. ఇది ఏంటి? ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే అక్రాస్ ద కంట్రీ ఉన్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ అన్నటువంటిది పనిచేస్తుంది. ఇది కాకుండా స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు? 2014లో. దీని ద్వారా ఏంటి? స్ట్రీట్ వెండర్స్ని పబ్లిక్ ఏరియాస్లో రెగ్యులేట్ చేయటం, వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, దీనికోసం ఈ స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా చైనాలో హెన్రీ కిస్సింజర్ అనేటటువంటి అమెరికాకి చెందినటువంటి ఒక వ్యక్తి పర్యటనకు వెళ్ళారు. ఈయన అమెరికా విదేశాంగ శాఖకి మాజీ మంత్రిగా ఉన్నారన్నమాట. అయితే చైనా అధ్యక్షుడు స్వయంగా ఈయనని వెళ్ళి కలిసి సంభాషించడం జరిగింది. అయితే ఇంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి వెళ్ళినా, ఆర్థిక మంత్రి వెళ్ళినా కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి చైనా అధ్యక్షుడు ఈయన రాగానే, అంటే ఇప్పుడు ఎలాంటి అధికార హోదా లేనటువంటి ఒక వ్యక్తి రాగానే స్వయంగా ఆయనే వెళ్ళి సంభాషించటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ హెన్రీ కిస్సింజర్? ఈయన చైనా పర్యటన వెనుక కారణం ఏంటి? మనం చూస్తే ఈయన ఈ కోల్డ్ వార్ సమయంలో, అంటే 1945 నుంచి 91 మధ్య యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లేదా కోల్డ్ వార్ అనేది జరిగింది. ఈ కోల్డ్ వార్కి సంబంధించి ఈయన ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. అసలు ఆ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణాలేంటి? ఎందుకు మొదలైంది? ఇవి మనకి తెలియాలి. అయితే ఇప్పుడు హెన్రీ కిస్సింజర్ ఈయన ఎవరు అంటే అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మాజీ మంత్రి, 100 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి. ఈయన 1970స్లో ప్రచ్ఛన్న యుద్ధం ఉన్నప్పుడు ఇటు కమ్యూనిస్టు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా మావోయిస్టు చైనాతో క్యాపిటలిస్ట్ అమెరికాకి ఈయన స్నేహం కుదిర్చారు. 1971లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఈయన బీజింగ్కి వెళ్ళారు. అప్పుడు 1979లో అమెరికా, చైనా ఈ రెండూ కూడా పరస్పరం గుర్తించుకుని దేశాలు దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాయి. అంటే ఆయన అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం కుదిర్చితే అది దాదాపు 50 సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే అప్పుడు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో ఈ రెండు దేశాలు ఒకటైతే ఇప్పుడు అవే కారణాలతో అమెరికా, చైనా రెండూ దూరం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెన్రీ పర్యటన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈయన ఇప్పుడు రెండు దేశాలకి మధ్య సయోధ్యని కుదర్చబోతున్నారా అన్నటువంటి ఆశాభావం ఇక్కడ వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ చూడండి, కోల్డ్ వార్ 1945 నుంచి 1991 వరకు జరిగింది. ఈ కోల్డ్ వార్ యొక్క కారణాలు ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, అప్పుడు యుఎస్ఎస్ఆర్ అన్నటువంటిది వచ్చేసి కమ్యూనిస్ట్ ఐడియాలజీ, అలాగే అమెరికా వచ్చేసరికి డెమోక్రటిక్ ఐడియాలజీ. యుఎస్ఏ అన్నటువంటిది కమ్యూనిస్ట్ ఐడియాలజీని టోలరేట్ చేయలేకపోయింది. అంతేకాకుండా రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ ఏమో యుఎస్ఏ యొక్క డామినెన్స్, అంటే యూరోపియన్ కంట్రీస్ మీద ఈ యుఎస్ఏ యొక్క డామినెన్స్ని తట్టుకోలేకపోయింది. అలాగా కోల్డ్ వార్ అన్నటువంటిది రెండు దేశాల మధ్య మొదలైంది. అన్ని రంగాల్లోనూ నేను ముందుగా చేస్తున్నాను ఈ పని, అంటే నీకన్నా బెటర్గా నేను చేస్తాను అన్నట్టుగా రెండు దేశాలు కూడా ఒకదానికొకటి పోటీగా ముందుకెళ్తూ వచ్చాయి. దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ డిసింటెగ్రేషన్తో ఈ కోల్డ్ వార్కి తెరపడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్కి సంబంధించి. మన దేశ ఈశాన్య భాగంలో ఉండే మణిపూర్ని భారతీయ స్విట్జర్లాండ్ అనేసి పిలుస్తూ ఉంటారు. అలాంటి రాష్ట్రం కొన్ని నెలలుగా అంతర్యుద్ధ పరిస్థితుల్లో ఉంది. మనం చూస్తే కుకీ మరియు మైటీ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ, హింస వీటన్నింటికీ చెలరేగటానికి ప్రధాన కారణం ఏంటి? మైటీ తెగని ఎస్టీలుగా గుర్తించాలి అన్నటువంటి ఒక డిమాండ్. అయితే దీన్ని ఇతర ఆదివాసీ తెగలేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. మైటీల్ని ఎస్టీలో చేర్చడానికి వ్యతిరేకిస్తూ మణిపూర్ అఖిలవాసీ విద్యార్థి సంఘం ఆందోళనని చేపట్టడంతో ఈ గొడవ అనేటటువంటిది మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు మైటీలు ఎవరు, వాళ్ళకి ఎస్టీ హోదా ఎందుకు కోరుకుంటున్నారు, ఇతర ఆదివాసీ తెగలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే దాని తర్వాత ఏమైంది? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగా, కుకీ, జోమి ఆదివాసీల్లో ఉన్నటువంటి 34 తెగలని ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే మైటీలు అందులో లేరు.
కానీ బయట నుంచి శరణార్థులు రావటం, ఇతర రూపాల్లో రాష్ట్రాల్లోకి భారీగా వలసలు రావటం, వీటన్నింటి నుంచి రక్షణకి మాకు కూడా ఈ ఎస్టీ హోదా కల్పించాలి అన్నట్టుగా మైటీలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానికి హైకోర్టు కూడా ఇవ్వండి అన్నట్టుగా, అంటే సానుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో మణిపూర్లో హింస అనేటటువంటిది చెలరేగింది. రీసెంట్గా ఏమైంది, ఇద్దరు మహిళల్ని కొంతమంది పురుషులు నగ్నంగా ఊరేగించటం, వాళ్ళ మీద అత్యాచారం చేయటం, ఈ ఘటనతో మొత్తం దేశమంతటా కూడా నిరసనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా 140 కోట్ల మంది సిగ్గుపడాల్సిన విషయం ఇది అంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A అంటే ఏంటి, మణిపూర్లో ఉన్న వివిధ జాతులేంటి, ఏదైనా ఒక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ ఏంటి, మణిపూర్ భౌగోళిక ప్రాంతం ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఈ నేపథ్యంలో అసలు మణిపూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ఏం చెప్తుంది అంటే, ఒకటి, గవర్నమెంట్ కంటెంట్ని బ్లాక్ చేయొచ్చు. అలాగే రెండవది, ఆ బ్లాక్ చేసేటప్పుడు కంటెంట్ని ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ, సావర్నిటీ, పబ్లిక్ ఆర్డర్ లేదా ఫ్రెండ్లీ రిలేషన్స్, ఫారిన్ స్టేట్స్తో ఫ్రెండ్లీ రిలేషన్స్, వీటిలో దేనికి థ్రెట్ ఉన్నా కూడా ఒక ఇన్ఫర్మేషన్ని బ్లాక్ చేయొచ్చు. అలాగే ఈ బ్లాకింగ్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ని గవర్నమెంట్ ఒక రివ్యూ కమిటీకి పంపించవచ్చు. అప్పుడు వాళ్ళు నెససరీ డైరెక్షన్స్ని ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ ఆర్డర్స్ని, మామూలుగా అయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, దాన్ని బట్టి ఆ ఆర్డర్స్ని ఫాలో అవ్వటం జరుగుతుంది. అది సెక్షన్ 69A అన్నటువంటిది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వర్డిక్ట్ కూడా ఇచ్చింది. మనం చూస్తే 66A అన్నటువంటిది శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ చట్టంలోని 66Aని కొట్టేయటం జరిగింది. అలాగే ఈ 69A అన్నటువంటి దీని యొక్క కాన్స్టిట్యూషనాలిటీని మాత్రం సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయటం జరిగింది. అలాగే బ్లాకింగ్ అథారిటీ కూడా లిమిటెడ్గా ఉండాలి అన్నట్టుగా చెప్పింది. అయితే దీనికి సంబంధించి మనం ట్విట్టర్ ఛాలెంజ్ అనేసి మనం చూస్తే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ని ఇష్యూ చేసింది ఈ సెక్షన్ 69Aకి సంబంధించి. అలాగే కర్ణాటక హైకోర్టు కూడా ట్విట్టర్కి సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఈ ట్విట్టర్ యొక్క ప్లీని డిస్మిస్ చేయటం జరిగింది. బ్లాకింగ్ పవర్స్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. జస్టిస్ కృష్ణా డి దీక్షిత్ ఉన్నారు. ఈయన సెంటర్ యొక్క బ్లాకింగ్ పవర్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది సెక్షన్ 69Aకి సంబంధించి. మరి మణిపూర్కి సంబంధించి మనం చూస్తే మణిపూర్లో ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది ఉంది. అది మణిపూర్ మొత్తం ల్యాండ్ మాస్లో 10% ఉంటుంది. అందులో నాన్ ట్రైబల్స్ అయినటువంటి మెయిటీ వర్గం అక్కడ ఉంది. మెయితీలు లేదా మెయిటీ అని పిలుస్తూ ఉంటారు. అయితే మొత్తం పాపులేషన్లో వీళ్ళు 64%, అంటే 10% ల్యాండ్ మాస్లో వీళ్ళు 64% మెంబర్స్ ఉన్నారు. అంతేకాకుండా స్టేట్లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేస్ ఉంటే 40 మంది ఎమ్మెల్యేస్ ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళే. అయితే ఈ మెజారిటీ ఆఫ్ మెయిటీస్ హిందూస్ అనమాట. దాని తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. అయితే అక్కడ 33 రికగ్నైజ్డ్ ట్రైబ్స్ ఉంటే అందులో వీళ్ళు లేరు. మనం చూస్తే ఎనీ నాగా ట్రైబ్స్లో కానివ్వండి, ఎనీ కుకీ ట్రైబ్స్లో కానివ్వండి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ వీళ్ళు హిందూ, దాని తర్వాత ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ మెయిటీ గ్రూప్ ఏంటి, ఎప్పటి నుంచో మాకు ఎస్టీ స్టేటస్ కావాలి 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 అనేసి చెప్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ మెయిటీ పీపుల్ యొక్క లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ ఎస్టీ లిస్ట్లోకి ఒక తెగని చేర్చాలి అంటే దానికి కావాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి అనేసి చూస్తే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఆ ట్రైబ్ని ఎస్టీ లిస్ట్లోకి చేర్చాలి అన్నట్టుగా రికమెండేషన్ ఇస్తుంది. ఆ రికమెండేషన్ని స్టేట్ గవర్నమెంట్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపిస్తుంది. అది రివ్యూ చేసి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి పంపిస్తారు. దాని తర్వాత క్యాబినెట్కి ఫైనల్ డెసిషన్ కోసం పంపిస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఎవరికి పంపిస్తుంది, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపిస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్ అన్నటువంటిది ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఒకసారి క్యాబినెట్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ బిల్లుని ఏం చేస్తారు, పార్లమెంట్లో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత అది పాస్ అయిన తర్వాత ఇటు లోక్సభ, రాజ్యసభ ఇవి రెండింటిలో పాస్ అయిన తర్వాత ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి
వీటి కింద ప్రెసిడెంట్ ఆఫీస్ అన్నటువంటిది, అంటే లాస్ట్లో అసెంట్ ఎవరు పెట్టాలి? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆఫీస్ ఫైనల్ డెసిషన్ని తీసుకుంటుంది. దాని తర్వాత ఒక వర్గాన్ని ఎస్టీ లిస్టులోకి చేర్చడమా లేదా అన్నటువంటిది అక్కడ ఫైనల్ అవుతుంది. మణిపూర్ యొక్క భౌగోళిక ప్రాంతం చూస్తే మణిపూర్ అన్నటువంటిది మనకి ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్ ఉంటుంది, దక్షిణాన మిజోరాం ఉంటుంది, పశ్చిమాన అస్సాం రాష్ట్రం ఉంది, తూర్పునేమో మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. మణిపూర్లో మేటీకి చెందినటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్యాకులు. వీళ్ళ భాష కూడా మేటీ భాష. అయితే ఎప్పుడు ఏర్పడింది మణిపూర్ అన్నటువంటిది? రాష్ట్ర హోదా ఎప్పుడు వచ్చింది? 1972వ సంవత్సరం జనవరి 21వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొండ చర్యలు అనేవి విరిగిపడ్డాయి మహారాష్ట్రలో, దానివల్ల 16 మంది చనిపోయారు, 21 మంది గాయపడ్డారు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ల్యాండ్ స్లైడ్స్ అంటాము. ఈ ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి భారతదేశంలో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అన్నటువంటిది విడుదల చేస్తూ ఉంటారు. ఎవరు విడుదల చేస్తారు ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అన్నటువంటిది ఇస్రో కింద ఉంటుందన్నమాట. ఇది ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇస్తుంది. అయితే ఈ అట్లాస్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ రిస్క్ అసెస్మెంట్ని చేపడతారనమాట. 1998 నుంచి 2022 మధ్య ఎన్ని ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, దేనివల్ల జరుగుతూ ఉన్నాయి, ఇలాగా దానికి సంబంధించి అట్లాస్ని ప్రిపేర్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఉత్తరాఖండ్, కేరళ, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు హయ్యెస్ట్ ల్యాండ్ స్లైడ్స్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఈ లిస్ట్లోకి వచ్చేసరికి మిజోరాం అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ఉత్తరాఖండ్ ఉంది, దాని తర్వాత కేరళ అన్నటువంటిది ఉంది. అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇలాగా ల్యాండ్ స్లైడ్ ఎక్స్పోజర్కి గురయ్యేవి ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 16 డిస్ట్రిక్ట్స్ ల్యాండ్ స్లైడ్ ఎక్స్పోజర్ని కలిగి ఉన్నాయి మ్యాక్సిమం. దాని తర్వాత కేరళ, దాని తర్వాత ఉత్తరాఖండ్. అయితే ఇండియా ల్యాండ్ స్లైడ్స్కి ఎందుకు వల్నరబుల్గా ఉంది అనేసి మనం చూస్తే మొత్తం ఈ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ కంట్రీస్ గ్లోబల్గా ఉన్నటువంటి వాటిలో చూస్తే టాప్ 5లో మన భారతదేశం ఉంది. మనం చూస్తే పర్ 100 స్క్వేర్ కిలోమీటర్కి అట్లీస్ట్ ఒక్క మరణమైన చోటు చేసుకుంటూ ఉంది. అయితే కొండ చర్యలు విరిగిపడడానికి కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటి అంటే రెయిన్ఫాల్ అన్నటువంటిది. రెయిన్ఫాల్ వేరియబిలిటీని బట్టి ఈ ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. రెండవది డెవలప్మెంటల్ వర్క్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్స్ కట్టడం కానివ్వండి, అలాగే ఏవైనా ఎక్స్ప్లోజివ్స్ అనేవి చేపట్టడం కానివ్వండి, వీటి వల్ల కూడా కొండ చర్యలు అనేవి విరిగిపడుతూ ఉంటాయి. మనం చూస్తే స్నో కవర్డ్ ఏరియాస్లో తప్ప మిగిలిన చోట అప్రాక్సిమేట్గా 12.6% జాగ్రఫికల్ ల్యాండ్ ఏరియా ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాగా ఉంది. అందులోనూ మనం చూస్తే 66% నార్త్ వెస్టర్న్ హిమాలయాస్లో ఉంటే 18% నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్లో, 14.7% వెస్టర్న్ ఘాట్స్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాగు బాగు అనేటటువంటి ఒక వ్యవసాయ అభివృద్ధి ప్రాజెక్ట్. దీని మొదటి దశ నివేదికని తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో మనం చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు కలిసి సాగు బాగు అనేటటువంటి వ్యవసాయ అభివృద్ధి ప్రాజెక్ట్ని లాంచ్ చేయటం జరిగింది. దాని నేపథ్యంలో ఇది సత్ఫలితాలను ఇస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, సాగుబాగు వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్ట్ అంటే దేనికోసం? అగ్రికల్చర్ని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. సాగుబాగు అన్నటువంటిది ఎవరెవరు కలిసి చేపడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్తో కలిసి చేపడుతోంది. మరి ఈ సాగుకు సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలేంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమేమి అగ్రికల్చర్ సెక్టార్ రిలేటెడ్గా ఉన్నాయి? మనం చూస్తే అగ్రికల్చర్ వల్ల పావర్టీకి సంబంధించిన ఛాలెంజెస్ని ఎదుర్కోవచ్చు, హంగర్కి, మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ఎదుర్కోవచ్చు, వాటర్ ఎనర్జీ యూజ్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్ని ఎదుర్కోవటానికి. అలా మనం చూస్తే దాదాపు అన్ని ఎస్డిజీస్లో కూడా అగ్రికల్చర్ అన్నటువంటిది ఒక కామన్ థ్రెడ్ లాగా చెప్పచ్చు వాటన్నింటికి. అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటిది అన్ని ఎస్డిజీస్కి రిలేటెడ్గా ఉంటుంది. మరి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే వేటిలో వాడచ్చు చెప్పండి? ఒకటి, ఫామ్ డేటాను అనలైజ్ చేయడానికి వాడచ్చా?
ప్రెసిషన్ అగ్రికల్చర్ని చేపట్టడానికి వాడచ్చా? అలాగే లేబర్ ఛాలెంజ్ని ట్యాకిల్ చేయడానికి వాడచ్చా? మనం చూస్తే ఇప్పుడు ఈ ఓవర్ అప్లికేషన్ ఏవైతే హెర్బిసైడ్స్ కానివ్వండి, ఎక్సెసివ్ టాక్సిన్స్ కానివ్వండి, ఇవి మన ఫుడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనము వీటిని వాడచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ని ఉపయోగించి వీడ్ని కానివ్వండి, అలాగే హెర్బిసైడ్స్ కానివ్వండి, వీటిని కరెక్ట్ టైంలో అప్లై చేసేలాగా, కరెక్ట్ టైంలో తొలగించేలాగా మనం చేయొచ్చు. అలాగే ప్రెసిషన్ అగ్రికల్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయొచ్చు. అలాగే సీజనల్ ఫోర్కాస్టింగ్ అనేది చేయొచ్చు. ఏదైనా పెస్ట్స్ కానీ ఇలాంటివి అంటే ఏవైనా వ్యాధులు కానీ వచ్చినప్పుడు వాటిని మనము కనుక్కోవచ్చు. అలాగే వాటర్ లెవెల్ ఎంత కావాలి, ఎంత తక్కువ ఉంది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగా సీడ్ టు ఫామ్ వరకు ప్రతి దాంట్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో ఏపీకి 20,045 కోట్ల రూపాయలని ఇచ్చాము అన్నట్టుగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం ఏంటి, దీన్ని అమలు చేసే సంస్థ ఏంటి, దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి అనేసి మనకి తెలియాలి. అయితే అసలు ఏంటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే, అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి 2022 కల్లా హౌసెస్ని నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటిది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది. దీని ద్వారా హోమ్ లోన్స్ని కూడా ఇవ్వటం జరుగుతుంది సబ్సిడీ ఇంట్రెస్ట్ రేట్స్కే. మరి దీని బెనిఫిషియరీస్ ఎవరు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అలాగే లో ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, బెనిఫిషియరీ ఫ్యామిలీస్కి సంబంధించి హస్బెండ్ కానీ వైఫ్ కానీ అన్మ్యారీడ్ సన్స్ ఉన్న, అన్మ్యారీడ్ డాటర్స్ ఉన్న వాళ్ళకి దీన్ని అలకేట్ చేయటం జరుగుతుంది. ఇందులో 4 వర్టికల్స్ ఉంటాయన్నమాట. ఇన్సితూ స్లమ్ డెవలప్మెంట్ అని, అఫోర్డబుల్ హౌసింగ్ త్రూ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అని, అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ త్రూ పార్ట్నర్షిప్ అని, బెనిఫిషియరీ లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అని, ఇలా మొత్తం 4 వర్టికల్స్ ఉంటాయి. అలాగే ఇళ్ళకి జియో ట్యాగింగ్ అనేది చేయటం జరుగుతుంది. అలాగే డిమాండ్ డ్రివెన్ అప్రోచ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. డైలీ అప్డేట్స్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. All the very best and thank you very much.